హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డు అండి. స్మూత్గా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది. చేయడం కూడా చాలా సులువు. వంట రాని వారు కూడా చాలా ఈజీగా తయారు చేసుకునే విధంగా తయారు చేసి చూపిస్తున్నాను. నమస్తే అండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఈ రెసిపీ ఎలా వచ్చిందో మీకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకోండి. ఇది హోమ్ మేడ్గా తయారు చేసుకున్న నెయ్యి అండి. మనం హోమ్ మేడ్గా తయారు చేసుకున్న నెయ్యి అయితే కమ్మగా రుచి మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఇందులో జీడిపప్పుని వేసుకొని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా కలర్ మారుతూ ఉన్నప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న బాదంని, కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం దోరగా కొద్దిగా కలర్ మారితే సరిపోతుందండి. ఎక్కువగా వేగిపోతే డ్రై ఫ్రూట్స్ అనేవి టేస్ట్ మారిపోతుంది, రుచి అంత బాగోదు. ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలాగ మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇదే నెయ్యిలో పచ్చి కొబ్బరిని వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. దీని ప్లేస్లో మీరు ఎండు కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చండి. నేనైతే పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా నేతిలో 5 మినిట్స్ వేయించుకోండి. పచ్చి కొబ్బరి వేగిపోయిన తర్వాత ఇందులో 2 గ్లాసుల రవ్వను తీసుకుంటున్నాను. 2 కప్పుల రవ్వ. మీరు గ్లాసుతో తీసుకున్న పర్వాలేదు, కప్పుతో తీసుకున్న పర్వాలేదండి. కొలత అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. షుగర్ అది వేసుకుంటాం కదా, మనకి కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. దీన్ని ఈ నేతిలో కలర్ మారే వరకు వేయించుకోవాలి. రవ్వ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దోరగా వేయించుకున్నామంటే టేస్టీగా బాగుంటుందండి రవ్వ లడ్డు. కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే అడుగున మాడిపోయి కలర్ అనేది మారిపోతుంది. మనకి రవ్వ లడ్డు చూడడానికి అంత బాగుండదు. ఇలా మొత్తం రవ్వ వేగడానికి మనకి మ్యాక్సిమం ఒక 15 మినిట్స్ పడుతుందండి. చూడండి, కొద్దిగా కలర్ మారుతుంది. పచ్చి కొబ్బరి వేసుకుని ఇలాగ మనం రవ్వతో రవ్వ లడ్డు చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రవ్వ అనేది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుందాము. మనం 2 కప్పుల రవ్వ తీసుకున్నాం కదండి. 2 కప్పుల రవ్వకి 2 కప్పుల పంచదార పడుతుంది కరెక్ట్గా. మీకు స్వీట్ ఎక్కువగా వద్దు, కొంచెం తగ్గించాలి అనుకున్నప్పుడు కప్పున్నర వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే 2 కప్పులకి 2 కప్పుల పంచదార వేసుకుంటున్నాను. ఇందులో వేయించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్లు కూడా ఇందులో వేసుకోవాలి. కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇందులో 2 స్పూన్ల నెయ్యి కూడా వేసుకోండి. ఆ వీడియో స్కిప్ అయింది. ఇలాగ మొత్తం పంచదార, డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి అంతా కలిసి ఈ విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోండి పంచదార, డ్రై ఫ్రూట్స్ అనేవి. రవ్వ బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పంచదార, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నాకు 1/2 కప్పు పాలు అనేవి పడ్డాయండి. కాసి చల్లార్చిన పాలను వేసుకోవాలి. మనకి ఉండ అయ్యే వరకు పాలని కలుపుకుంటూ చూసుకుని వేసుకోవాలండి. ఇలా పాలను వేసుకుని బాగా కలుపుకుని కొద్దిగా చల్లారిన తర్వాత ఉండలు చుట్టుకోవాలి. కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ చూసుకుంటూ
ఉండకట్టింది లేనిది చూసుకుని వేసుకోండి పాలు అనేవి. మరీ ఎక్కువ వేసేసుకున్న పాలు అనేవి పల్చగా అయిపోతుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ చూసుకోవాలి. నేను చేసిన 2 గ్లాసుల రవ్వకి పావు గ్లాసు పాలు అనేవి సరిపోయింది నాకు కరెక్ట్గాని. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజులో ఉండలుగా చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారండి. రవ్వ లడ్డు అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. తినేటప్పుడు పంటికి తగులుతూ కమ్మగా రుచిగా ఉంటుంది. ఇలాగ లడ్డూలను చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఈ లడ్డు అనేది బయట అయితే మనకి వారం వరకు నిల్వ ఉంటుందండి. అంటే 10 రోజుల వరకు ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కమ్మగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఇంట్లోనే రవ్వ లడ్డు అనేది తయారు చేసుకోవచ్చండి. చాలా మృదువుగా ఉంటాయి లడ్డూలు అనేవి. నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతాయి. ఇలాగ మొత్తం లడ్డూలు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. గాలి తగిలిన బాక్స్లో పెట్టుకుంటే మనకి వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయండి. ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్కి వెళ్ళండి. ఛానల్లో వీడియోస్ రెసిపీస్ చాలా ఉన్నాయి. అవి ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో నేను చెప్పేవనేవి పూర్తిగా తెలుస్తుంది. స్కిప్ చేయకుండా